ఈ విశ్రాంతి దినంలో పాలు పొందుకున్న దేవుని బిడ్డలందరికీ దెస్సలోనిక యేసుక్రీస్తు సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక నెలని మనకి అనుగ్రహించినందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన జూలై నెలంతయు ఆయన రెక్కల కింద కాసి భద్రపరిచిన దేవాదేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగే ఈ నూతన దినము ఆగస్టు మాసములో నడిపిస్తున్న దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినము ఈ ఆగస్టు నెల మొదటి ఆదివారము, ఈ మొదటి ఆరాధనలో మనమందరం పాలు పొందుకుంటున్నందుకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఈ తరుణము లేకుండా ఎంతోమంది నశించిపోతున్నారు. మనల్ని దేవుడు సజీవుల లెక్కలో ఉంచుకొని ఆయన్ని మహిమపరచులాగున, ఆయన ఘనపరిచి కీర్తించులాగున మనం ఉంచుకున్నందుకు దేవాది దేవునికి మనందరి తరపున వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్య ధ్యానానికి పోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానానికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మా స్థితులకు కారణభూతుడా, మా పరలోకపు తండ్రి, నాయన మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, నీవు మాకు ఏర్పరిచిన ఈ యొక్క విశ్రాంతి దినంలో మమ్మల్ని పాలు పొందుకొని కృపాభాగ్యం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, దేనికి పనికిరానివనే నన్ను తండ్రి ఒక పనికొచ్చే పాత్రగా మీరు చేసినందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ పాత్ర ద్వారా తండ్రి అనేకులు ప్రభా విందును తృప్తిగా తిని వారు కూడా అనేకులకు నాయన సాక్షార్థమై ఉండులాగున, అనేక బిడ్డలని మందిరంలోకి నడిపించులాగున ప్రభా తండ్రి బిడ్డల్ని జ్ఞాపకం చేయండి. నాయన ఉపదేశిస్తున్న వాక్యాన్ని ప్రభా వాళ్ళ హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు సాక్షార్థమై ఉండుట కృపను చూపించండి. ఇదిగో ప్రభా, నా నోటికి మీరు బూరగా ఉండండి. మీ బిడ్డలకి ఏది కావాలో అది మీరే మాట్లాడమని బతిలాడుకొనుసు. దీనున్నైనా నన్ను నీ శిలవ చాటును మరుగుపరుచుకోమని, చిన్న ప్రార్థన నీ రాజ్యంలో చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని త్వరగా రానున్న యేసయ్య నామాన్ని పెట్టి బ్రతలాడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ దినమున మనము ధ్యానించుకునే అంశము ఏమిటంటే మన గురించి ఎదుటివారు సాక్ష్యము ఇవ్వాలి. మన గురించి ఎదుటివారు సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఏ యోగ్యత లేకుండా ఉన్నప్పుడు దేవుడు మన కోసము మన యోగ్యులుగా ఉండాలని చెప్పేసి పరలోకం నుండి నరుడుగా దిగివచ్చి మనలాగా దేవుడు నరరూపమెత్తి మన కోసం ఆయన ప్రాణం అర్పించి తిరిగి లేచి ఈ దినాన్ని మనకి అనుగ్రహించిన దినం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎట్లుండాలంట, ఎదుటి వారి దగ్గర సాక్ష్యము పొందుకునే వారిలాగా మనము ఉండాలి. మనకి యోగ్యత కలిగించి దేవుడు ఎదుటివారి దగ్గర మనల్ని నిలవబెడుతున్నాడు. మనము క్రీస్తును పోలి నడుచుకునే వారిలాగా ఉండాలి. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 4లో ఒక మాట సెలవించబడ్డది. లూకాసు వార్త 7వ అధ్యాయం 4. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన
నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరి కోసం బతిమలాడుతున్నాడు? దేవుని శిష్యులు అతని దగ్గరకు వచ్చి ఒక శతాధిపతి గురించి యేసయ్య దగ్గరకు వచ్చి వారు బతిమలాడుకుంటున్నారు. ఆయన ఈ మందిరాలకి ఎంతో సహాయం చేయుచున్నాడు. ఈ మందిరాన్ని అతనే కట్టించున్నాడు. కాబట్టి అతని శానలో ఉన్న ఒక అతనికి, ఆయన సన్నిహితుడికి వ్యాధి బాధలు ఉన్నాయి. కాబట్టి అతడు ఏ విధంగా తెలియపరచలేకపోతున్నాడు. కానీ అతని రోగము నిమిత్తము మేము ఎరిగి ఉండి అతడు చేసిన మంచి కార్యాల వల్ల అతడికి మేలు చేయాలి దేవా యేసయ్య అని చెప్పేసి అని యేసయ్య దగ్గర అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య కపెర్నహూముకు వచ్చాడనమాట. అప్పుడు కపెర్నహూము వచ్చినప్పుడు అక్కడ రోగి ఉన్నాడు. కాబట్టి ఆ శతాధిపతి స్నేహితుడు అతని గురించి ఈ వర్తమానం శిష్యులు యేసయ్యకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వారు యేసు యొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు యోగ్యుడు అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు? యేసయ్య దగ్గర సాక్ష్యం పలుకుతున్నారు. అతను అర్హుడయ్యాడయ్యా, ఎందుకంటే నిన్ను ప్రేమించి నీ కోసం అనేకమైన సత్కార్యములు చేయుచుండగా అతన్ని మేము ఎరిగాము. అందుకు ఆయన నీ వలన మేలు పొందడానికి యోగ్యుడు. అంటే మనం ఎట్లున్నాము? దేవుని వలన మేలు పొందే యోగ్యులుగా ఉంటున్నామా, లేక యోగ్యత లేకుండా మనం ఉంటున్నామా? ఎందుకని చెప్తున్నారంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించిండు. ఆయన అనేకమైన మంచి కార్యాలు చేస్తూ వస్తున్నాడు. అందుకని చెప్పేసనే షియోను, పేతురు వీళ్ళందరూ కూడా ఆ శతాధిపతి మంచోడు దేవా, అతని స్నేహితుడిని స్వస్థపరచు, ఆయనకు వచ్చిన రోగాన్ని తీసివేయని చెప్పేసి చెప్పుతున్నారు. అందుకనే ఇవాళ మనము కూడా ఒకరికి సాక్షార్థమై ఉండులాగన ఏ విధంగా ఉండాలి? యోగ్యత కలిగి ఉండాలి. ఆ యోగ్యత లేకపోతే మనం ఒకరి దగ్గర సాక్ష్యాన్ని మనము పొందలేము. అలాగే మరొక లేఖనం చూసుకుందాం. అపోస్తుల కార్యము 16:2. అతడు లుస్త్రాలోను నుకోనిలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందాడట. ఏం చెప్తాడు? మనం ఎక్కడ ఉన్నా కూడా మన చుట్టుపక్కల వారితోని ఒక మంచి పేరు పొందుకొని సాక్షార్థంగా ఉండాలి. అంతేగాని మనం దేవుని నమ్మాము, దేవుని మందిరానికి వెళుతున్నాము అని చెప్పుకొని ఆయనకి సాక్ష్యం లేకుండా జీవిస్తున్నాం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి పోయే మనం ఏ విధంగా ఉండాలంటే ఒకరి దగ్గర సాక్ష్యం పొందుకోవాలా. ఆయన మందిరానికి వెళ్తాడు, వాళ్ళ దేవుడు గొప్పవాడని చెప్పి చెప్తున్నాడు, ఆ దేవుడు పరిశుద్ధుడని చెప్తున్నాడు. కానీ మనం చేసే పాపపు క్రియల వల్ల మన దేవుణ్ణి అవమానపరిచేలాగుంటున్నాం. అందుకని చెప్పి ఈ పనుల నుండి కానీ విడుదల పొందాలని చెప్పేసి అని మనం అబద్ధమే కానీ, ఏ లోక క్రియలే కానీ, ఇంకా దేని మీదైనా ఆశలు కానీ, ఎదుటివారిని ప్రేమించలేకపోయినా కానీ, ఎదుటివారిని మనం క్షమించలేకపోవడమే కానీ, ఎదుటివారికి సహాయము చేయకుండా ఉన్నట్టు కూడా ఇవన్నీ కూడా
దేవునికి విరుద్ధమైన పనులు. అందుకనే ఏం చెప్తున్నాడు ఏంటి, దేవుడు అతడు లుస్త్రలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీక్ దేశుడని ఆ ప్రదేశములోని యూదుల అందరికీ తెలియను గనక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాడు. అంటే సున్నతి చేయించాడంటే ఆనాడు యేసుక్రీస్తు మన కోసము ఈ లోకానికి రాకముందు తండ్రి అయిన దేవుడు మనం పవిత్రులుగా ఉండాలని చెప్పేసి సున్నతి అనేది ఒక కట్టడిని ఏర్పరిచాడు. కానీ ఈనాడు యేసుక్రీస్తు మన కోసం వచ్చి అతన్ని మనం అంగీకరించినప్పుడు బాప్తిసం అనే సున్నతి మనం తీసుకోవాలి. అంటే ఆనాడు సున్నతి అంటే దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే సున్నతి అంటే అది గోప్యాంగ చర్మం. అది ఉన్నప్పుడు దాంట్లో అన్ని మలినాలు అంతా ఉంటుంది. అంతే అది ఒక చెడు. అంటే ఆ చెడు లేకుండా ఆ చర్మాన్ని తీసేసినప్పుడు మనిషి మొత్తం ఏ విధంగా ఉంటాడు? పరిశుద్ధంగా ఉంటాడు. అందుకే పురుషుని ఒక్కడికే ఆ యొక్క కట్టడాన్ని విధించాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అది ఒక కట్టడ. అంటే పాపము లేకుండా ఉండాలని చెప్పేసి ఆనాడు తండ్రి అయిన దేవుడు ఆ కట్టడను పెట్టి సున్నతనే, అంటే మీలో ఏ పాపం ఉండకూడదు, మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి ఆనాడు ఆ గోప్యాంగ చర్మాన్ని కత్తిరించి వాళ్ళని పరిశుద్ధపరిచారు. ఈనాడు యేసయ్య మన కోసము వచ్చి మన పాపములను పరిహరింపడానికి వచ్చినప్పుడు ఆయన రక్తంలో మనం కడగబడి మన పాపాలన్నీ వదిలేయాలి. అది శరీరానికి ఏంటి, ఇది మొత్తం అన్నమాట. ఆత్మకును శరీరానికి రెండిటికి కూడా ఈ బాప్తిసం అనేది పరిశుద్ధంగా ఉండాలనే యేసయ్య మన కోసము భూమికి దిగి వచ్చి ఆయన రక్తంలో మనల్ని కడుగుతున్నాడు. కానీ మనం కడుగుకొని కూడా తిరిగి మళ్ళీ అదే పాపములో పాలివారమై ఉండి దేవునికి సాక్ష్యంగా మనం ఉండలేకపోతున్నాము. చుట్టుపక్కల వారికి సాక్ష్యంగా మనం ఉండలేక జీవిస్తున్నాం. అలాగే మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, అదే అపోస్తుల కార్యం 22:12 ఒకసారి చూడండి. అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన అననీయ అని ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదరుడా దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతనిని చూసిని. ఏమంటాను? అంతట ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు. అంటే మనం భక్తికి ఏ విధంగా ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని మన దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పేసి అని కీర్తనాకారుడు మనకు సెలవిచ్చున్నాడు. మరి దివారాత్రులు దాన్ని ఎందుకు ధ్యానించాలంటే ఒక్కొక్కసారి మనం తప్పిపోతూ ఉంటాము. ఎందుకంటే మనము మానవులం కాబట్టి. ఎందుకంటే ఆనాడు ఆదాము కానుండి ఈ గడిలో పుట్టబోయే ప్రతి బిడ్డ వరకు కూడా పాపములో ఉన్నాము. అందుకనే తప్పిపోతున్నాం. కాబట్టి తప్పిపోకుండా ఉండాలని చెప్పేసి యేసయ్య మనకి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అందుకే చెప్తే ఏమంటాడు? అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి ఉన్నాడు. ఏమంటాడు? పౌలుడు చెప్తాడు. ఎవరికి ఇస్తాడు సాక్ష్యం? మనకి చెప్తాడు. అననీయ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రానికి లోబడి భక్తిగా ఉన్నాడు. మనం మరి ధర్మశాస్త్రానికి మనం లోబడుతున్నామా? దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనం పౌలు అననీయ గురించి సాక్ష్యం చెప్తాడు. అప్పుడు అననీయ ఏం చేశాడు? పౌలు దేవుడు గుడ్డితనాన్ని కలిగిస్తే ఆ గుడ్డితనాన్ని
ఆయన ప్రార్థన ద్వారా స్వస్థత అనుగ్రహించాడు. అంటే అననీయ ఎంత భక్తిపరుడు ఉంటే దేవుడు అననీయ దగ్గరికి పౌలు నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకనే మనం దాని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించాలా. ఆ ధర్మశాస్త్రం ద్వారా మనకి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటల ప్రకారం మనం నడుచుకోవాలి. అందుకనే మనం ధర్మశాస్త్రాన్ని పట్టుకొని కూడా అబద్ధాలు కానీ, మోసాలు కానీ, ఇహలోక సంబంధమైన క్రియలు కానీ అన్నీ చేస్తున్నప్పుడు దేవుడు మనకు అనేకమైన శ్రమలు కలిగిస్తూ ఉంటాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఉండాలా ఏంటి, పక్కవారికి చుట్టుపక్కల వారికి సాక్షార్థంగా మనం ఉండాలి. అలాగే 1 తిమోతి 3:7 ఒకసారి చూసుకుందాం. అపోస్తలుడైన మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలను. అంటే సంఘంలో కాదు, మనము సంఘంలో ఏంటంటే గుడికి వస్తున్నాం కాబట్టి ఏంటి ఎవరైనా అబ్బా వీళ్ళు మంచి వాళ్ళు అని చెప్పేసి అని మంచి ప్రార్థన చేస్తున్నారు, మంచి పాటలు పాడుతున్నారు, అబ్బా వీళ్ళు ఇంత ప్రార్థన చేస్తారంటే వీళ్ళు ఎంతో భక్తి పరులు, ఇంత మంచిగా పాడుతున్నారంటే వీళ్ళు ఎంతో భక్తి పరులు అని చెప్పేసి అని సంఘం వారితో సాక్ష్యం కాదు. కానీ సంఘం నుండి బయటికి వెళ్ళినప్పుడు మనం ఎట్లుంటాం అన్నది ఏంటి చుట్టుపక్కల వారు సాక్ష్యం, సంఘం వారు అందరూ సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే పలానా సిస్టర్ గారు భలే ప్రార్థన చేశారండి, అంత భక్తిపరురాలు కాబట్టి అంత మంచిగా ప్రార్థన చేశారు, ఈ సిస్టర్ చూడండి, ఈ బ్రదర్ చూడండి ఎంత మంచిగా పాటలు పాడుతున్నాడు కానీ అని సాక్ష్యం సంఘం ఇస్తుంది. కానీ అందుకే అన్నాడు, ఏమన్నాడు, వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడవై ఉండవలను. మరి మనం చుట్టుపక్కల వారితోని మంచి సాక్ష్యం పొందుతున్నావా? చర్చికి పోయేచ్చారయ్యా వీళ్ళు వెంబటే వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఒకరు వస్తే చీదరించుకుంటాం, ఒకరిని క్షమించాం, ఎదుటి వారిని అనరాని మాట్లాడుతూ ఉంటాం, పక్క వాళ్ళని వాళ్ళట్లమ్మా వీళ్ళు ఇట్లమ్మా అని చెప్పాను చెబుతూ ఉంటూ మనం సాక్ష్యాన్ని మనం కోల్పోతున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా సాక్ష్యాన్ని పొందుకోవాలి? ఎదుటి వారి ద్వారా సాక్ష్యం పొందుకోవాలి, కానీ సంఘం వారితో కానీ పాస్టర్ గారితో సాక్ష్యం పొందుకోవద్దు. ఎందుకంటే పాస్టర్ గారి దగ్గర కూడా నటిస్తూ ఉంటారు, సంఘం వాళ్ళ దగ్గర కూడా నటిస్తారు, ఎందుకంటే భక్తిపరులుగా ఉండాలని. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతి సంఘానికి చెప్తున్నాడు అనమాట. తిమోతికి ఏమని అంటే మంచి సాక్ష్యం ఏంటి వెలుపటి వారి ద్వారా పొందుకోవాలి ఏంటి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరొకటి చూసుకుందామా. యోహాను సువార్త 21:3. ఒక్క నిమిషం. సీమోను వారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 3వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, సరే అండి. యోహాను రాసిన 3వ పత్రిక ఏమన్నది? 12వ వచనము. తిమోతియు అందరి వలనను తథ్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు. అంటే ఇప్పుడు ఏం చెప్తాడు యోహాను?
ఏంటి దెమేత్రియు ఏమంటాడు? దెమేత్రియు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు. దెమేత్రి అనే ఒక ఊర్లో ఉన్నాడు. అతడు అందరి ద్వారా ఏమైనా సాక్ష్యం పొందినంటే అతని నోటి ద్వారా కానీ, అతని క్రియల ద్వారా కానీ, అతని నడక ద్వారా కూడా ఎలాంటిది మాకు కనపడలేదు. అతను దేవునికి ఇష్టమైన వాడు, అందుకనే దేవునికి భయపడుతూ ఏ చెడ్డ కార్యాలు చేయకుండా దేవుడికి భయపడుతూ మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి అతని నిమిత్తం మేము సాక్ష్యం ఇస్తున్నామని చెప్పేసి ఏమంటాడు? దెమేత్రియు అందరి వలనను సత్యము వలన మంచి సాక్ష్యం పొందినవాడు. సత్యం అంటే ఏంటి అంటే మనలో ఏది కూడా అసత్యం లేదని ఉండాల, కానీ మనం ప్రతి విషయంలో కూడా అసత్యంతోనే ఉంటున్నాం తప్ప సత్య మార్గంలో మనం నడవలేకపోతున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా ఏం చెప్తున్నాడంటే యేసయ్య, మీరు సత్య మార్గంలో నడవండి, నా మార్గము అది జీవ మార్గంలో తీసుకెళ్తుందని చెప్పేసాను. యేసయ్య మార్గాన్ని చూపిస్తున్నాడు తప్ప మతాన్ని చూపించట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మార్గము అది ఒక మంచి మార్గము. ఆ మార్గంలో మనం నడిచినప్పుడు మనకు కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కానీ ఆ మార్గంలో నడిపించేవాడు యేసయ్యే. అందుకనే యోహాను రాసిన 3వ పత్రిక అందుకే చెప్తాడు, దెమేత్రియు అందరి వలన సత్యమును మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాను. మరి మన కోసం ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీకు మనకు అన్నీ తెలుస్తూనే ఉంటున్నాయి. ఏంటి? నా క్రియలు నాకును నా దేవునికి తెలుస్తాయి. మనందరి క్రియలు ఏంటి? ఎవరి క్రియలు అవి దేవునికి తెలుస్తాయి. కాబట్టి మనం ఏ విధంగా సాక్ష్యం పొందుకోవాలట? సంఘములో కాదు, వెలుపట చుట్టుపక్కల ఉన్న వారందరితో కూడా సాక్ష్యం పొందుకోవాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా మరొక్కటి చూద్దాము. తిమోతి 1:7 చూద్దాం. 1 తిమోతి 7. ఏడు 1 తిమోతి 7, 1వ అధ్యాయము 7వ వచనం. కొందరును వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనా గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగేరి. ఇక్కడ ఏమంటాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పిన వాటినైనను. చూడు ఏమంటాడు, కొందరు వీటిని మానుకొనేట. అంటే ఏం మానుకున్నారు? కొందరు వారిలో ఉన్న పాపక్రియలన్నిటిని మానుకున్నారు. వాళ్ళు అబద్ధమే కానీ మోసమే కానీ అన్నిటిని మానుకొని ఎలా ఉన్నారు? ఏంటి? తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనా. అంటే ఏం పలుకుతున్నారు? వాళ్ళు సత్యమే పలుకుతున్నారు తప్ప అసత్యాన్ని పలకటం లేదు. వారి నుండి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా పరిశుద్ధంగా ఉంది తప్ప ఏంటి పరిశుద్ధత లేకుండా వారు లేరు. ఇంకేమని చెప్తున్నారు? గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజమైన ముచ్చట్లు తిరుగుతున్నారు. ఇవాళ మనం ఎట్లా తిరుగుతున్నాం? 10 మంది కూర్చుంటే ఆ అమ్మ ఇట్లా, ఈ అమ్మ ఇట్లా, ఆ ఎల్ల ఇట్లా, ఈ ఎట్లా అని చెప్పుకుంటున్నాం తప్ప మనందరం కూడా దేవుని మాటలు మనం చెప్పుకోకుండా ఎట్లా ఉంటున్నామంటే పాపులమై పోతున్నాం. దేవుడి మాటలు మనం ఉచ్చరించినప్పుడు దేవుడు మన మధ్యలో ఉండి అనేకమైన సంగతుల్ని మనకు తెలియపరుస్తూ ఉంటాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే 2-3 ఎక్కడ కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పి సెలవిచ్చాడు. అంటే అక్కడ ఆయన ఉండి ఏం చెప్తా ఉంటాడు? మనకి ఏం బోధిస్తూ ఉంటాడంటే మనలో ఆయన ఆత్మ ఉండి ఏం చెప్తూ ఉంటుంది? అన్నీ మంచి మాటలనే
పలికిస్తూ ఉంటాడు దేవుడు, కానీ చెడ్డమైన మాటల్ని పలికించడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చెప్తున్నాడు పౌలు, మీరు ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరు కూడా నిష్ప్రయోజమైన ముచ్చట్లకు తిరిగి ఏమంటాను ఏంటి, ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసండి ఏంటి, మేము యథార్థంగా ఉంటాను ఏంటి, ఇది మొత్తం ధర్మశాస్త్రం మాకు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మాకు అంతా తెలుసు ఏంటి అని చెప్పుకుంటూ ఎలా ఉంటున్నారు, ముచ్చట్లతో గ్రహింపకపోయినను ఏంటి, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటిను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకుల ఇండగోరి నిష్ప్రయోజమైన ముచ్చట్లు తిరుగుతున్నాం. ఏంటి మనం కూర్చున్నామంటే వ్యర్థమైన మాటలే. ఒక మాట దేవుని మాట మనం మాట్లాడుకోం, ఏసే మనకి ఇది చేసిండు, లేకపోతే దేవుడు మనకి ఇది చేసిండు అని చెప్పేసి అని మనం ఒకరి దగ్గర సాక్ష్యం మనం చెప్పలేకపోతున్నాం, వారి ద్వారా మనం సాక్ష్యము పొందలేకపోతున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా ఏంటి, మనం ఏ విధంగా సాక్ష్యాన్ని పొందాలి, అందరి దగ్గర సాక్ష్యాన్ని పొందుకోవాలి. మనం సాక్ష్యం పొందకపోతే మనము నిత్య నరకాగ్నిలో ఉంటాము. ఎందుకంటే సాక్ష్యం పొందుకుంటే మనం ఎక్కడ ఉంటాము, దేవుని రాజ్యంలో మనం ఉంటాం. అందుకనే ప్రతి ఒక్కరి ద్వారా మనం సాక్ష్యాన్ని పొందుకోవాలని చెప్పేసి దేవుడు మనకి ధర్మశాస్త్రాన్ని మనకు కలిగించాడు. ఈ ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానిస్తున్నాం, మళ్ళీ తప్పు మార్గంలో నడుస్తున్నాం. అందుకే యోహాను సువార్త 21:23 మాట ఉంది చూడండి. కాబట్టి ఆ శిష్యుడు సావడను మాట సహోదరుల్లో ప్రచురమాయను. అయితే సావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. అంటే దేవుడు చెప్తాడు, అతడు నాకు ఉండటం ఇష్టమే ఏంటి, ఆయన సావడు ఏంటి. ఇప్పుడు నాకు ఇష్టమే అంటే ఏంటి, దేవునికి ఇష్టం అంటే ఆయన పరలోక రాజ్యంలో ఉంటాడనే కదా. ఇప్పుడు కాబట్టి శిష్యుడు అంటాడు, వాడు సావడు అను మాట సహోదరుల్లో ప్రచురం అయిపోయింది. శిష్యుడు అంటాడు, యేసయ్య చెప్పిండు ఏంటి, అందుకనే ఆయన సావడుగా ఆయన బతికే ఉంటాడని చెప్తాను. అంటే ఈ మాటకి అర్థం ఎట్లుందంటే, అక్కడ ఆయన సావడు అని చెప్పేసి లాజరు చచ్చిపోయాడు, ఆయన సావడు అని కాదు, ఆ వ్యక్తినుడు అతను సావడు అని అంటే ఆయన సావకుండా ఉండాలంటే ఇక్కడ మరణిస్తాం, ఇక్కడ మరణం మనకు అనుగ్రహం ఉంది. కానీ సావడు ఎక్కడంటే పరలోకంలో ఉంటాడు, కాబట్టి నరకంలో ఉండడు, అది రెండవ మరణం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఏంటి, అది మీకు మీ క్రియలకి రెండవ మరణం ఏంటంటే, మనం చేసే ప్రతి ఒక్క చెడు పనులకు కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఏంటి రెండవ మరణం. మన రెండవ మరణం అంటే నరకమే. ఆ నరకంలో మనం ఉండకూడదని చెప్పేసి అని దేవుడు ఏం చేశాడు, ఆయన నాకు ఇష్టమే ఏంటి, అందుకనే అతను చావడు అంటాడు. మరి మనం ఎట్లా చావడు అంటే, ఇక్కడ చావడని కాదు, పరలోకంలో చావడు. ఇక్కడ మనం అందరం చచ్చిపోతాం. ఇది చూడండి, ఇక చావడు అని చెప్పేసి అంటే అందరం బతికి ఉంటామా, ఉన్నాం కదా. మరి ఎందుకని మరి అన్నాడు, ఎక్కడ ఉంటాడు సావడు అని, పరలోక రాజ్యంలో ఆయన సావకుండా ఉంటాడు. కాబట్టి యోహాను భక్తుడు చెప్తాడనమాట ఏంటి, రాశాడు, పేతురు అడుగుతున్నాడు, చెప్పాడు పేతురికి శిష్యులు ఏంటి, ఆయన చావడని చెప్పేసి అన్నాడు, కానీ ఇక్కడ కాదు, అది పరలోకంలో చావడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా మనం నడుస్తున్నాం, అంతే తప్ప మనం అందరితో కూడా సాక్ష్యం లేని వారుగా ఉండకూడదు. అందుకనే మనం కూడా ప్రతి ఒక్కరి దగ్గర సాక్ష్యం పొందుకొని, చుట్టుపక్కల వారి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం సాక్ష్యాన్ని పొందుకొని దేవునికి
సాక్షులమై ఉంటూ అనేక జనాలని దేవుని తట్టు తిప్పేవారిలాగా ఉండాలి తప్ప ఇహలోక సంబంధమైన క్రియలు, ఇహలోక సంబంధమైన ముచ్చట్లకు తావేయకుండా మనం ఎక్కడ కూర్చున్నా, ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూర్చుంటే వాళ్ళ నడుముతూనే ఉంటానని చెప్పి సెలవిచ్చిన దేవుడి ప్రకారం మనం కూడా ఆయన మన మధ్యలో ఉన్నాడని చెప్పి భయంతో ఆయన మాటలే చెప్పుకోవాలి తప్ప ఇహలోకైన ముచ్చట్లకి మనం తావివ్వకుండా చుట్టుపక్కల వారందరికీ సాక్షార్థమై ఉండాలని, యోగ్యత కలిగి జీవించాలి. యోగ్యత అంటే అదే వాడు మంచి యోగ్యుడే అయినా ఆయనకి ఏది అలవాట్లేవు, మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి అతను యోగ్యుడు అని చెప్పేసి అంచబడతా ఉన్నాడు. అంతేగాని యోగ్యతగా చాలా ఉన్నాయి ఇంకా ఏంటి. అందుకని చెప్తాను ప్రియ దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దాని దివారాత్రి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఉండకుండా దేవుడు అతని మార్గంలో మనం నడిపిస్తూ అనేకమైన దీవెనతో నింపుతూ ఉంటాడు. దీవెనలు ఈ లోకంలో అందరి చుట్టూ కనబడుతుంది, అందరికీ కనబడుతుంది దీవెన. కానీ పరమందున మనం ఉంటామా లేవన్నది మాత్రం యేసయ్యకి తప్ప ఎవరికి తెలియదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే నిత్యము ఆయన సన్నిధానంలో ఉండాలి, నిత్యము భయపడుతూ ఉండాలి, నిత్యము ఒక సాక్షార్థంగా మనం ఉండాలి. దేవుడు ఈ యొక్క చిన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయాల్లో ఫలించులాగా ఆశీర్వదించాలని, అనేకులకు సాక్షార్థంగా మీరు ఉండాలని కోరుతూ మనసారా దీవిస్తూ ఆశీర్వదిస్తూ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా తండ్రి, నీ ఘనమైన నామముకి మేము మహిమ కలుగులాగున మమ్మల్ని జీవింపజేస్తున్నందుకే వందనాలు. ఎందుకంటే ప్రభు నిన్ను నమ్మిన బిడ్డలు ఎన్నటికీ నశించిపోరని చెప్పి సెలవిస్తున్న దేవుడవు. అవును ప్రభు, నిన్ను వెంబడించిన వాడు ఎప్పుడూ నిత్య జీవంలోనే ఉంటాడే తప్ప ఆయన నరకాగ్నిలో ఉండరు. అవునయ్యా, ఇదిగో ప్రభా, మేము యోగ్యత కలిగి చుట్టుపక్కల ఉన్న వారందరికీ సాక్షార్థంగా ఉండుటకు ఆయన మీరు మాతో పలికిన మాటల్ని మా హృదయంలో పదిలేపరుచుకొని ఆ మాటల చొప్పున మేము కృపాభాగ్యం అందరికీ దయచేయమని అడుగుతున్నాను. ప్రభా, నీకే వందనములు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క నాయన ప్రతి ఒక్క మాటను కూడా ఆయన ఉపదేశించిన ప్రతి ఒక్క ఉపదేశ వాక్యాన్ని ప్రభు వాళ్ళ హృదయాల్లో ఫలించులాగా కృపను చూపించండి. ప్రభా, నాయన నెమర వేసుకుంటూ తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఈ విధంగా మేము ఉండాలా, ఈ విధంగా మేము నడుచుకుంటే మాకు అన్నీ మంచి అందరూ కూడా సాక్ష్యంగా మమ్మల్ని నిలబెడతారని చెప్పేసి అనే ఆలోచన ప్రతి ఒక్క బిడ్డలు కలుగులాగా కృపను చూపించమని అడుగుతున్నాను. దేవా, నీకే వందనములు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ ఆదివారం నాయన ఈ విశ్రాంతిలో పాలు బతుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న అక్కర్లను జ్ఞాపకం చేసుకుని తల్లి ఎన్ని ఎరుకులు ఇబ్బందులతో బాధపడుతున్నారో బిడ్డలు నాయన ఆ యొక్క బిడ్డను మీరు దర్శించండి, మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే చాలు ప్రభా తండ్రి, మాలో సమస్తము నిండుకుంటాయి. నీ మాట చొప్పున అన్నీ జరుగుతాయి కదా దేవా తండ్రి. జ్ఞాపకం చేసుకొని యేసయ్య తండ్రి వాళ్ళని సంపూర్ణమైన ఆయన మారు మనసు దయచేసి అనేకులకు సాక్షార్థంగా ఉండే కృపను చూపించమని తండ్రి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధానం నిత్యము మా కుటుంబం ఉండులాగా నా కృపను చూపించమని బతిలాడుకుంటాను తండ్రి. అనేకులకు మేము కూడా సాక్షార్థంగా ఉండే కృపను చూపించమని తండ్రి. ఈ విత్తన వాక్యాన్ని తండ్రి అనేకులు నాయన హృదయాలు ఫలింపజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ దీనుడనే నలుగురు ప్రార్థన మీరు అంగీకరించిన వందనాలు చెల్లిస్తూ త్వరగా రానున్న యేసయ్య నామాన్ని వీటి బ్రతడుకున్న పరమ తండ్రి, ఆమేన్. చిన్న ఆరాధన.